Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా పనులన్నీ చేసుకుంటా ఉన్నా. యాష్కోట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. యాష్కోట్ జ్యూస్ ఎప్పుడు కూడా చెక్కు తీసేసి ఆ వైట్ పార్ట్ ఒక్కటే కట్ చేసేసి జ్యూస్ చేస్తూ ఉంటా కదా. ఇవాళ అలా కాకుండా పైన చెక్కు కూడా కొద్దిగా వేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నా. రీసెంట్గా నేను రీల్స్లో చూసాను అనమాట. మామూలుగా వీళ్ళు న్యాచురోపతి గురించి చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చెప్పారంటే పైన కొంచెం బూడిదలాగా వస్తుంది, అంతవరకు స్క్రేప్ చేసేసి గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో అది చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు, జ్యూస్ తాగొచ్చు, హెల్త్కి చాలా మంచిది అని అన్నారు. అంటే యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ మనకి అందుతూ ఉంటుంది. పైన వైట్గా వస్తుంది కదా, అదంతా కూడా స్క్రేప్ చేసేసి గ్రీన్ పార్ట్ వరకు మనం చక్కగా వాష్ చేసేసుకొని ముక్కలు కట్ చేసి వాడుకోవచ్చు. ఒక పీస్ తీసుకొచ్చానండి బయట నుండి. అయితే హాఫ్కి కట్ చేసి ఒక హాఫ్కేమో చెక్కు మొత్తం తీసేసి వైట్ పార్ట్ ఒక్కటే ఉంచా, ఇంకొక హాఫ్ మాత్రము ఆ బూడిద లాంటిది తీసేసి మిగతాదంతా కూడా కట్ చేసేసి జ్యూస్లో వాడుతున్నాను. ఇలా మనం వాడినట్లయితే యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ మనకి అందుతుందంట. ఇవాళ ఎందుకు ఈ ఫుల్ పీస్ తాగాలనిపించింది అనమాట. అంటే ఏదైనా పొట్టలో ఉంటే క్లీన్ అయిపోతుంది అనే ఇదిలో. బూడిద గుమ్మడికాయకి కూలింగ్ నేచర్ బాగా ఎక్కువ కాబట్టి సమ్మర్లో తీసుకోవటం చాలా బెటర్. అంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి, లైక్ జలుబు చేయటము, కఫం పట్టేయటము అట్లాంటివి. వింటర్లో తీసుకుంటేనే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. యాష్కోట్ జ్యూస్ మాత్రము పేగుల్ని చాలా బాగా క్లీన్ చేసేస్తుంది. ఒకవేళ పల్ప్తో తాగటం ఇష్టం లేకపోతే ఫిల్టర్ చేసుకొని కూడా తాగొచ్చు. జ్యూస్ తాగిన తర్వాత నేను కొంచెం ఇల్లంతా సర్దుకున్నాను. ఒక 45 minutes అట్లా గ్యాప్ ఉందండి. ఆ తర్వాత నేను వర్కౌట్ చేసుకుంటున్నా. ఇంట్లోనే యోగా చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ వాకింగ్కి వెళ్ళలేదు. యోగా తర్వాత ఇంకా యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి జాగింగ్ స్టార్ట్ చేశాను. ఇదేంటంటే ఇంతకుముందు కూడా చేసేదాన్ని. మనం ఏంటంటే బాగా యాక్టివ్ అయిపోతాం అనమాట ఈ జాగింగ్ చేస్తే. అసలు బద్ధకం అంతా వదిలిపోతుంది. తర్వాత ఫార్వర్డ్ అండ్ రివర్స్ వాకింగ్ కూడా అనమాట. ఆ ఉన్న ప్లేస్లోనే చేస్తూ ఉన్నా. జస్ట్ ఒక 5 minutes చేసినా సరే చాలా యాక్టివ్ అయిపోతాము. యూజువల్గా నేను సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే పడుకోను. ఆ అలవాటు అయితే తప్పిపోయిందండి. ఫస్ట్లో ఉండేది, సిద్ధు చిన్నప్పుడు అట్లాగా. ఇప్పుడంతా అలవాట్లు మారిపోయినాయి, ఇంకా నిద్ర కూడా రావట్లేదు. బట్ ఇవాళ ఎందుకో కొంతసేపు అట్లా ఒక 1/2 hour అయితే పడుకోవాలనిపించింది. ఇంకొక అరగంట పడుకొని అప్పుడు లేచి యాష్కోట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగేసి ఇల్లు సర్దుకొని ఇంకా యోగా కంప్లీట్ చేసా. కొన్ని ఫ్రూట్స్, ఇంట్లో కావాల్సినవి ఏమైనా వెజిటబుల్స్ అయితే తెచ్చుకుందాము అని చెప్పి బయటికి వెళ్తున్నాను. మా ఇంటికి దగ్గరలోనే అనమాట, జస్ట్ అట్లా వాక్లో వెళ్ళిపోవచ్చు. ఇవాళ పన్నీర్ గ్రేప్స్ కనిపించాయి. రోజు ఆరెంజ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ ఇవే ఇస్తున్నాను కదా, సరే అందుకని చెప్పి పన్నీర్ గ్రేప్స్ తీసుకొద్దాము. పన్నీర్ గ్రేప్స్ తోటి జ్యూస్ చాలా బాగుంటుంది. బాటిల్లో పోసి పెట్టేసుకుంటే 2 days ఈజీగా తాగొచ్చు, లేదంటే ఒక పూటలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కావాల్సినవి తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి వెజిటబుల్స్, కొంచెం గిన్నెలు ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత లంచ్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ లైక్ 12:30, 1 o'clock అట్లాగా లంచ్ ఫినిష్ చేద్దాము అని అనుకున్నా. ఎందుకంటే సిద్ధుని పికప్ చేసుకోవాలి. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇవాళ లంచ్ బాక్స్లోకి పులావ్ చేశాను. ఈ పులావ్ ఇంతకుముందు చాలాసార్లు చూపించా కదా, సో అందుకని నేను మార్నింగ్ బ్లాగ్ షూట్ చేయలేదు. పులావ్తో పాటు రైతా కూడా చేశాను అనమాట. సో నాకు కొంచెం పులావ్, రైతా ఉంచుకున్నాను. ఒకవేళ ఇంకా మిగిలిందనుకోండి నైట్ డిన్నర్లో కూడా ఇది తినేస్తాము. కాకపోతే నేను కొంచెమే చేశాను, సో ఒకళ్ళకి అట్లా వస్తుంది అనమాట. నిన్న నైట్ లెట్స్ గెట్ మ్యారీడ్ అని ఒక మూవీ పెట్టుకున్నా అండి. అయ్యో అసలు ఎందుకు పెట్టుకున్నా ఈ సినిమా అని ఎంత చిరాకు అనిపించిందో. కాకపోతే ఏంటంటే నదియా ఉందన్నమాట ఇందులో. సో తను ఎట్లా డ్రెస్ అవుతుంది, ఎలా రెడీ అవుతుంది, నాకు చూడటం చాలా ఇష్టము. అందుకని చెప్పి తన కోసమని ఆ మూవీ అట్లా చూస్తూ ఉన్నా. నాకు అస్సలు నచ్చలేదు. ఎట్లా అయితే ఎండ్లో తీస్తాను ఇంకా. ఇప్పుడు సిద్ధు స్కూల్కి వెళ్తున్నాను పికప్ చేసుకోవడానికి. వచ్చిన తర్వాత మాత్రం ఇవాళ నేను వాచ్ కలెక్షన్, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నా. ఎప్పటి నుండో కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు వాచెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చూపించండి అని. సో వచ్చిన తర్వాత చూపిస్తాను. సిద్ధుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మా ఇద్దరి కోసం అని చెప్పి కట్టమిట్టా లెమన్ వాటర్ ప్రిపేర్ చేసా. కొద్దిగా లెమన్, చియా సీడ్స్, సాల్ట్ అండ్ షుగర్
దానిలో కొద్దిగా పుదీనా లీవ్స్ కట్ చేసి వేసాను, ఐస్ అండ్ వాటర్ ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మంచి లెమన్ వాటర్ రెడీ అవుతుంది. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. దాంతోపాటు స్నాక్గా కొద్దిగా మన చీజ్ కేక్కి క్లోజ్గా ఉండేలాగా శాండ్విచ్ ప్రిపేర్ చేశాను. నో మైదా బ్రెడ్ తీసుకొస్తున్నా కదా ఈ మధ్య బిగ్ బాస్కెట్ నుండి. సో నో మైదా బ్రెడ్లో మనం ఒక స్లైస్కి ఏమో క్రీమ్ చీజ్ అప్లై చేస్తాము, ఇంకో స్లైస్కి ఏమో స్ట్రాబెర్రీ జామ్ కానీ స్ట్రాబెర్రీ కన్జర్వ్ కానీ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే స్ట్రాబెర్రీని అంటున్నాను, బ్లూబెర్రీ చీజ్ కేక్, స్ట్రాబెర్రీ చీజ్ కేక్ వాటి ఫ్లేవర్ రావాలంటే ఇదే బాగుంటుంది. మిక్స్డ్ ఫ్రూట్ అంత బాగోదన్నమాట. సో ఒక శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చేయటమే. బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు లేదా యాజ్ ఈజ్గా తినేసేయచ్చు. అండ్ ఒక డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేశాను. సిద్ధు బ్యాడ్మింటన్కి వెళ్తున్నాడు కదా, సో రాగానే కొంచెం పెట్టేస్తున్నా అనమాట. తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది, వాడు 4:30కి గేమ్కి వెళ్తాడు. హాయ్ అండి, ఇవాళ నా వాచ్ కలెక్షన్ చూపిస్తాను. మన వ్యూవర్స్ చాలామంది ఎప్పటి నుండో రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఈ బాక్స్ గురించి ఆబ్వియస్లీ క్వశ్చన్స్ వస్తాయి కదా. ఇది ఫ్లిప్కార్ట్లో చాలా సంవత్సరాల క్రితం ఆర్డర్ చేశాను. ఇవి ఎక్కడైనా దొరుకుతున్నాయి, ఇప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి, ఈవెన్ స్టోర్స్లో కూడా ఉంటున్నాయి. సో మీకు కావాల్సింది పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, నా దగ్గర ఎక్కువ వాచెస్ ఉంటాయి కదా, సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ నేను వాల్యుబుల్ వాచెస్ తోటి స్టార్ట్ చేస్తాను. వాల్యుబుల్ ఇన్ ద సెన్స్ చెప్తాను ఎట్లాగో అని. ముందు ఈ గెస్ వాచ్ తోటి స్టార్ట్ చేస్తాను. ఈ వాచ్ వచ్చేసరికి మేము యూఎస్లో ఉన్నప్పుడు మా ఫస్ట్ యానివర్సరీకి మా హస్బెండ్ ఇచ్చారనమాట. ఇది గెస్ వాచ్ మేసీస్లో తీసుకున్నాను. ఇది అప్పట్లో $75 అట్లా ఉండేది అనుకుంటా, గుర్తులేదు నాకు. బాగుంటుంది. అప్పుడు కొంచెము ఇది మనం ఏదైనా ఇట్లాగా గట్టిగా తుడిచేసామనుకోండి షైన్ వస్తుంది. ఈ నార్మల్ వేర్ అండ్ టేర్ కామనే కదా, ఇట్లా మెటల్స్కి రియాక్షన్ వస్తూ ఉంటుంది. సో షైన్ పోయినట్టు కనిపిస్తుంది, కానీ కొంచెం ఇట్లాగా ఒకసారి మనం రబ్ చేసామంటే మళ్ళీ షైన్ వస్తుంది. కానీ ఎంతైనా కొంచెం అవుట్డేట్ అయినట్టుంది, కానీ మెమరీ లాగా ఉంచేసుకున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి సిటిజన్ వాచ్. ఇదేమో మా హస్బెండ్ ఫస్ట్ టైం ఎంఎస్కి వెళ్తున్నారనమాట. ఎప్పుడంటే 2000లోనో 2001లోనో గుర్తులేదు. సో అప్పుడు మా మామయ్య గారు తనకి గిఫ్ట్ చేశారనమాట వాచ్, సిటిజన్ వాచ్. ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తే చాలా బాగుంటుంది, నేనే పెట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. స్ట్రాప్ ఒకటి చేంజ్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి గెస్ వాచ్. ఇది నేను యూఎస్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా నేను స్టోన్స్ ఉన్నాయని చెప్పి శారీస్ మీద పెట్టుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇది ఫాజిల్ వాచ్. ఇది నేను లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. ఇదేమో టైటన్ అనమాట. ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి గుర్తులేదండి నాకు, 11,000 12,000 పడింది. ఇదేమో టైటన్ వాచ్ 9,000 అట్లా పడింది అనమాట. ఇది చాలా పాతది, చాలా బాగుంటుంది అసలు. ఇదైతే క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుందండి టైటన్లో. మెషిన్ బాగా పనిచేస్తుంది అసలు. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చాలా పాతదనమాట. బాగుంటుంది వాచ్ పెట్టుకుంటే కూడా. ఇది కూడా నేను శారీస్ మీద కుర్తాస్ మీద రెండిటికి పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యూజో వాచ్. ఇది కూడా నేను యూఎస్లో ఉన్నప్పుడే పర్చేస్ చేశాను. ఇదేమో డ్రెస్ బెర్రీ అని చెప్పి మన మింత్రాలో జస్ట్ ఊరికే బాగుంది డైల్ అని చెప్పి పర్చేస్ చేసా. అది 1,500 అలా పడింది. ఇది కూడా డ్రెస్ బెర్రీ వాచే. నా దగ్గర ఇంకొన్ని డానియల్ క్లెయిన్ వాచెస్ ఉండేవి ఇంతకుముందు. అవి అసలు కంప్లీట్గా పాడైపోయినాయి అనమాట. మధ్యలో కూడా వీడియోస్లో కూడా పెట్టుకున్నాను. డానియల్ క్లెయిన్ బాగుంటాయండి, అఫోర్డబుల్ ప్రైజెస్లో 2,500 3,000 అలా మంచి వాచెస్ వస్తాయి మనకి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది, కానీ కలర్ ఒక 3-4 ఇయర్స్కి ఫేడ్ అయిపోతుంది. ఇదేమో దీన్ని ఎలా స్పెల్ చేస్తారో తెలియదు కానీ ఐ డోంట్ నో, జోడానో అని చెప్పి నేను అంటూ ఉంటాను. ఇది సిద్ధు లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఇచ్చాడనమాట ఈ వాచ్. ఇది కూడా నాకు చాలా ఇష్టము. రోజ్ గోల్డ్ అంటే కొంచెం యాంటిక్ గోల్డ్ టైప్. ఇది రోజ్ గోల్డ్ నాకు ఇది ఒక్కటే ఉందండి. యాక్చువల్లీ ఇంకొన్ని వాచెస్ ఉండాలి, కానీ అవి నేను డొనేట్ చేస్తాను అనమాట. అంటే కొంచెం పెట్టుకోవట్లేదు అండ్ కలర్ పోయాయి అట్లాగా.
కలర్ పోవటం అంటే ఇక్కడ అంతా గీతలు పడుతాయి కదా కొంచెం ఇక్కడ, సో వాడుకునే వాళ్ళు ఉంటారు, అందుకని ఇచ్చేసాను. ఇది క్యాషియో వాచ్, ఇది కూడా చాలా బాగుంటుంది, వింటేజ్ సిరీస్ అనమాట. ఇది వచ్చేసరికి నాకు 5500 పడింది. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను ఈ వాచ్ని. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా రఫ్ అండ్ టఫ్గా వాడతా, డైలీ వేర్కి యూస్ చేస్తాను, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యాక్చువల్లీ దీంట్లోనే ఈ మోడల్లోనే G-Shock సిరీస్ వస్తుంది, అది వేరు, అది చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అవి అరౌండ్ 25,000 30,000 అట్లా ఉంటాయి. కానీ వింటేజ్ సిరీస్లో నాకు ఇది ఎన్నాళ్ళు పెట్టుకుంటానో తెలీదు, అంటే త్వరగా అవుట్డేట్ అవుతాయి కదా, సో అందుకని చెప్పి నేను ఇది మంచి అఫోర్డబుల్ ప్రైస్ ఉందని చెప్పేసి తీసుకున్నాను, కానీ నిజంగా బాగుంటుంది. సో ఇదనమాట నా వాచ్ కలెక్షన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది పెట్టుకున్న ప్రస్తుతము, ఇది కూడా టైటన్, చాలా పాతది, ఎంత బాగుంటుందోనండి అసలు వాచ్ అయితే, క్వాలిటీ వైజ్గా అనమాట నేను చెప్తుంది. ఇప్పుడు ఇది కామన్గా అనిపిస్తుంది మీకు చూస్తుంటే, కానీ నిజంగా టైటన్ వాచెస్ మాత్రం భలే ఉంటాయి, చాలా మంచి క్వాలిటీ వాడతారనమాట వాళ్ళు, మెటల్ అది. చూసారు కదా స్టోన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది కూడా టైటన్ వాచ్, మనకి కుర్తాస్కి వాటికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఏ వాచెస్ దేని మీద పెట్టుకుంటే బాగుంటుంది అనేది నేను జస్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇలా రోజ్ గోల్డ్ ఉన్నాయి కదా, ఇవి మన శారీస్ మీదకి చాలా బాగుంటాయి, ఈవెన్ కాటన్ శారీస్ మీద కూడా రోజ్ గోల్డ్ బాగుంటుంది. నెక్స్ట్ కాటన్ శారీస్కి ఇట్లాగా యాంటిక్వి బాగుంటాయి, వింటేజ్ సిరీస్ బాగుంటుంది, ఈ స్టీల్ డైల్స్ బాగుంటాయి. పట్టు చీరల విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఇట్లాగా ఈ ఎంబలిష్మెంట్స్ వస్తాయి కదా, స్టోన్స్ అవన్నీ, సో ఇట్లాంటివన్నీ పట్టు చీరలకి బాగుంటాయి. ఈవెన్ ఇది కూడా చాలా బాగుంటుంది పట్టు చీరలకి, బట్ ఇక్కడ స్టోన్స్ పోయాయి కదా, అయినా నేను అప్పుడప్పుడు ఏదో పెట్టుకుంటానే ఉంటాను. సో ఇట్లా అనమాట, పట్టు చీరలకి అయితే ఇవి చాలా బాగుంటాయి ఇట్లాంటివి. ఇది అండ్ మనకి కుర్తాస్ వేసుకుంటాం కదా మనము, లైక్ దుపట్టా లేకుండా లేదా కుర్తా సెట్స్, అలాంటి వాటికి ఏంటంటే ఈ టైప్ వాచెస్ బాగుంటాయి, కొంచెం రగ్గెడ్ లుక్ వస్తుంది కదా, సో అలాంటివి బాగుంటాయి అన్నమాట ఈ టైప్. మన పార్టీ వేర్ కుర్తాస్కి అయితే ఇలాంటివి బాగుంటాయి మళ్ళీ. సో ఇవి కూడా అనమాట కుర్తాస్కి ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇది కూడా మ్యాచింగ్ శారీస్కి అట్లా పెట్టుకోవచ్చు. ఈ వాచ్ గురించి చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇది వచ్చేసరికి మా కజిన్ గిఫ్ట్ చేసింది నాకు, ఫాస్ట్ ట్రాక్ వాచ్ అనమాట. ఇది ఏంటంటే తన మ్యారేజ్ అప్పుడు మేము ఇద్దరం కలిసి బాగా షాపింగ్ చేసాం, సో తన మ్యారేజ్లో చాలా హెల్ప్ చేశాను అని చెప్పి తను నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట ఇది. సో ఇది అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను నేను, అంటే స్ట్రాప్ చాలా చిన్నది. సో డైలీ వేర్కి ఏంటంటే ఇట్లాంటివి స్టీల్ ఒకటి, వింటేజ్ సిరీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఇదండి నా వాచ్ కలెక్షన్. ఎప్పటి నుండో కూడా మీరు అడుగుతూ ఉన్నారు కదా, సో ఫైనల్లీ ఇవాళ చూపించడం అయితే కుదిరింది. అండ్ ఈ బాక్స్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయలేనండి, చాలా పాతవి. మనకి వాచ్ బాక్సెస్ అని చెప్పి, వాచ్ స్టోరేజ్ బాక్సెస్ అని చెప్పి మనం సర్చ్ చేస్తే డెఫినెట్గా ఇలాంటివి దొరుకుతాయి. ఇందులో ఇది వచ్చేసరికి మామూలుగా ఫోల్ లెదర్ అనమాట, సో అందుకని మాయిశ్చర్ పీల్చేది ఏమీ ఉండదు. పైన నేను ఒక క్లాత్ కానీ పేపర్ కానీ వేస్తూ ఉంటాను, దానివలన వాచెస్ ఏంటంటే పాడవకుండా ఉంటాయి. సో మీరు తీసుకునేటప్పుడు లోపల ఏదైనా అంటే లైక్ వెల్వెట్ మెటీరియల్ లేదా ఏదైనా ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉంటే తీసుకోండి, దీనికన్నా కూడా అవే ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఇది చూసారు కదా, ఈ ఫోల్ లెదర్ వచ్చేసరికి ఎలా వచ్చేస్తుందో, ఇలా పొట్టు పొట్టుగా రాలిపోతుంది కొన్ని రోజులకి. వాచెస్ కలెక్షన్ చూసారు కదా, నెక్స్ట్ ఇప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపిస్తాను. హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసరికి నా దగ్గర ప్రెజెంట్ కొన్నే ఉన్నాయి, ఎందుకంటే అవి ఒక్కొక్కసారి ఫోల్ లెదర్ వలన పాడైపోతూ ఉంటాయి కదా, సో ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఎవరో ఒకళ్ళకి, వాళ్ళు యూజ్ చేసుకుంటారు లేదా ఏదన్నా పిల్లలు ఆడుకుంటారు అని చెప్పి. సో నా దగ్గర ఉన్నంత వరకు ఇప్పుడు చూపిస్తున్నా. అండ్ పాత హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, లింక్స్ అయితే నేను ఉన్న వాటికి నేను ప్రొవైడ్ చేస్తాను అండి. కొన్ని పాత ఉంటాయి కదా, లైక్ వాటికైతే నేను చేయలేను. ప్రజెంట్ ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపిస్తాను. ఇది చాలా పాత బ్యాగ్ అనమాట, సిద్ధు చిన్నప్పుడుది కోచ్ బ్యాగ్. సో ఇది వచ్చేసరికి అప్పట్లోనే నాకు సమ్ $225 అట్లా పడినట్లుంది, సరిగ్గా గుర్తులేదండి ప్రైస్. బాగుంటుంది అనమాట ఈ బ్యాగ్ అయితే, కాకపోతే ఇక్కడ అంతా షైన్ పోయింది. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా సిద్ధుకి, ఇప్పుడు 14 years వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసరికి మిరాజియో బ్యాగ్, దీనికి కూడా చక్కగా ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది, లోపల జిప్స్ ఉన్నాయి, బాగుంటుంది.
ట్రావెలింగ్ టైంలో నాకు బాగా నచ్చుతుంది అనమాట ఇది, ఎందుకంటే చాలా పెట్టేసుకోవచ్చు ఇందులో. ఈవెన్ ఇక్కడ స్లింగ్ కూడా వచ్చిందనమాట, స్లింగ్ అటాచ్మెంట్. కాకపోతే అవి నేను యూజ్ చేయను. జస్ట్ నాకు ఏంటంటే ఇట్లా క్యారీ చేయడమే ఇష్టం అనమాట ఎక్కువగా బ్యాగ్స్ అనేసరికి, లేకపోతే ఇలా పట్టుకుంటాను. ఇది మిరాజియో బ్యాగ్, దీని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఐ థింక్ ఇది ఉన్నట్లుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ ఏమో మా మామయ్య గారు సౌదీలో తీసుకొచ్చారనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. లైక్ నాకు ఇది వచ్చేసరికి ట్రావెలింగ్ వాటికి కూడా చాలా బాగుంటుంది, ఎన్ని వస్తువులైనా పడతాయి అన్నమాట. ఈ వ్యాన్ హైసన్ బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము కేరళ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. అంటే కేరళ వెళ్ళేటప్పుడు ట్రావెల్కి అని తీసుకున్నాను. బాగుంటుంది, ట్రిప్స్కి చాలా బాగా అనిపిస్తుంది, క్యూట్గా ఉంటుంది అది. నెక్స్ట్ ఈ బ్యాగ్ చూపించా కదా మొన్న మీకు, మిరాజియో బ్యాగ్. ఇంకొక మిరాజియో బ్యాగ్ కూడా నేను ఇంతకుముందు మీకు చూపించాను. ఇవన్నీ కూడా నా వ్లాగ్స్లో మీరు చూసే ఉన్నారు కదా ఇంతకుముందు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వ్యాన్ హైసన్ బ్యాగ్, కొంచెం పాడైపోయింది. సో అమ్మ వాళ్ళతోటి ఎప్పుడైనా మార్కెట్కి, సరోనా స్టోర్కి అలా వెళ్ళాలంటే వాడుతూ ఉంటాను. ఏం లేదండి, ఇది ఎడ్జింగ్ పోయింది ఇక్కడ, ఇలా ఈ పైపింగ్ లాగా ఇస్తారు కదా, అది కొన్ని చోట్ల పోయిందనమాట. కానీ బాగుంటుంది బ్యాగ్. ఇది వ్యాన్ హైసన్ బ్యాగే. నెక్స్ట్ ఇది లీనో పెరోస్ బ్యాగ్. ఇది కూడా చాలా క్యూట్గా బాగుంటుంది, జీన్స్ మీదకి లేదా కుర్తాస్ మీదకి అన్నిటి మీద బాగుంటుంది అనమాట. దీనికి కూడా స్లింగ్ వచ్చింది, కాకపోతే ఇందులో ఎక్కువ మనం అకామిడేట్ చేసుకోలేము. నెక్స్ట్ ఇంకొకటి చూపించడం మర్చిపోయాను. ఇది కూడా కోచ్ బ్యాగ్ అనమాట, చాలా క్యూట్గా బాగుంటుంది. జస్ట్ చిన్న బ్యాగ్ అనమాట, ఇంతే ఉంటుంది. ఇది మా మావయ్య గారు యూఎస్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఎంత బాగుంటుందో ఈ బ్యాగ్ అయితే, అసలు చాలా క్యూట్గా అనిపిస్తుంది, చిన్నదన్నమాట. సో ఇది నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నా అండి. సాటర్డే వీడియో రాదు, సో అందుకని ముందే చెప్తున్నా, మళ్ళీ మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. మళ్ళీ మండే నుంచి వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.